ఎస్ వెల్కమ్. అది ఇక్కడ సూటి ప్రశ్న. ఇక్కడ ఎవరైతే కేసీఆర్ గారు ఉన్నారో, అక్కడ ఎవరైతే జగన్మోహన్ రెడ్డి ఉన్నారో, వీళ్ళిద్దరూ కూడా 10 సంవత్సరాల పాటు ఏదో కూర్చొని నిజంగానే మిత్రులు అన్నట్టుగా రాగి సంగటి కోసం, లేకపోతే తెలంగాణ హైదరాబాద్ బిర్యానీ కోసం కేవలం అదే, లేదా మీ మీద ఏ కేసులు వస్తాయి, మా మీద ఏ కేసులు వస్తాయి, దానికి ఆ, ఎలాంటి 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 సెక్షన్లు ఉంటాయి, సో ఏ విధమైన శిక్ష ఉంటుంది, ఇలాంటి వాటి గురించే మాట్లాడుకున్నట్టుగా నాకు అనిపిస్తుంది. అందుకని ఈ రోజున ఇద్దరి మీద కూడా అన్ని కేసులు ఉన్నాయి. సో ఇంకా బీఆర్ఎస్ పార్టీ అనేది ఎంత కుంగిపోయిన పరిస్థితి చూస్తున్నాం, అంతేకాకుండా ఎంత లోతుగా వెళ్తుందన్న కూడా చూస్తున్నాం. మీరు చెప్పినట్లుగా ఏదైతే అటు చంద్రబాబు నాయుడు కూడా లేఖ రాశారు, అటు ప్రాంతం మొత్తం ఆంధ్రలోనే ఉంది అది. సో విషయం ఏంటంటే ఇంకా ఆ విషయానికి వచ్చినప్పుడు ఇక్కడ ఎట్లా ఇస్తామో ఇక్కడ కూడా అంత ఇస్తామంటే ఆల్వేస్ వెల్కమ్, ఇంకా చాలా సంతోషంగా స్వీకరిస్తాం, ఖచ్చితంగా వెల్కమ్ చేస్తారు. ఎస్ కిషోర్ గారు ఏమంటారండి? ఇప్పుడు టీటీడీలో అటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే అందులో కూడా వాటా అడుగుతుంది ఏంటి? ఇప్పుడు ఇద్దరు సీఎంలు కూర్చున్నారు కదా మేడం. సో వాళ్ళ యొక్క చర్చనాంశాలు బట్టి ఉంటాయి. ఎందుకంటే టీటీడీ అనేది ఎలాగైతే ఆంధ్రప్రదేశ్లో ఉన్నా ఎక్కువగా వచ్చేవాళ్ళు కర్ణాటక వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు, అంతేకాకుండా తమిళనాడు వాళ్ళు ఇంకా ఎక్కువ మంది ఉంటారు. ఎందుకంటే ఆంధ్ర వాళ్ళ కంటే కూడా తమిళనాడు వాళ్ళు ఇంకా చాలా ఎక్కువ మంది ఉంటారు. అలాగే తెలంగాణ నుంచి కూడా ఉంటారు. అదేవిధంగా ఇక్కడ యాదాద్రి ఉంది, భద్రాచలం ఉంది, వేములవాడ ఉంది. అంటే ఇవన్నీ కూడా ఏంటంటే ఇది మాకు కావాలంటే వాళ్ళు ఇంకోటి అడగడం, లేదా మేము పోర్ట్ ఇచ్చామంటే కనుక మాకు హైదరాబాద్లో ఒక ప్లేస్ అడగడం. సో ఇలాంటివన్నీ కూడా ఇవే చెప్తున్నాను కదా. చర్చనాంశాలు అనేది ఏంటంటే వాళ్ళు ప్రతిపాదనలు తీసుకొచ్చారు. ఆ ప్రతిపాదనలు ఏది సాధ్యం ఏది అసాధ్యం అనేది వీళ్ళు ఇప్పుడు చర్చించుకుంటున్నారు కదా. దాన్ని బట్టి మనం కొంత సమయం వెయిట్ చేసామంటే వాళ్ళ దగ్గర నుంచి వస్తాయి. సో ఖచ్చితంగా, ఎందుకంటే తెలుగు ప్రజలు అనేవాళ్ళు మనం ఎక్కడికి వెళ్ళినా, ఇప్పుడు ఇక్కడ నుంచి మనం తెలంగాణ నుంచి మనం ఆంధ్రాకి వెళ్తున్నాం, ఏదైతే తిరుపతి ఉందో ఆ తిరుపతికి వెళ్ళి మనం దర్శనం కావాలనుకుంటే వాళ్ళకి సంబంధించిన లెటర్లు ఉంటాయి. ఆ లెటర్లు అనేది ఏంటంటే ఇక్కడ ఎవరైతే అధికారులు ఉన్నారో అధికారుల పరంగా అంటే పర్ డేకి వచ్చేటప్పుడు ఒక లెటర్ ఎమ్మెల్యేల సిఫార్సుతో కావాలి అని లెటర్ కూడా రాయడం అయితే జరిగింది. ఆల్రెడీ జరుగుతుంది మేడం. అది ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలోని ఎమ్మెల్యేల సిఫార్సు కూడా వర్తిస్తుందా? ఆల్రెడీ వర్తిస్తుంది. అది ఎప్పటి నుంచో కొన్ని సంవత్సరాల నుంచి ఉంది అది. ఎందుకంటే ఒక్కొక్క ఎమ్మెల్యే దగ్గర నుంచి కూడా పర్ డేకి ఒక లెటర్ అనేది చేయించే, అది ఎప్పటి నుంచో ఉంది. ఈ రోజే ఏం కాదు, అది తెలంగాణ నుంచి ఉంది, ఖచ్చితంగా ఆంధ్ర నుంచి కూడా ఉంది. అంటే ఇప్పుడు ఏదైతే ఈ చర్చనాంశాల్లో ఏదైతే టీటీడీ బోర్డులో కూడా మాకు కావాలంటున్నారు అన్నది అది క్వశ్చన్ పాయింట్. అంటే వాట్ దే వాంట్ అంటే సపోజ్ దాంట్లో ఏమన్నా ఈఓ పోస్ట్ కావాలంటున్నారా, లేకపోతే దాంట్లో ఏమన్నా మెంబర్లు కావాలంటున్నారా, కమిటీ మెంబర్స్ కావాలంటున్నారా, లేకపోతే దానికి సంబంధించిన ఆదాయాలు కావాలంటున్నారా, ఇవన్నీ కూడా ఏంటంటే ఇప్పుడు జరిగిన సారాంశాన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు. ఇప్పుడు ప్రత్యేకించండి ఇంకొకటి, ఏదైతే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు సింగరేణిని డెవలప్ అయితే చేశారు, అయితే అందులో వస్తున్న లాభాల విషయంలో కూడా ఇప్పుడు ఏపీ అయితే ప్రతిపాదన పెట్టింది. అంటే తెలంగాణ సర్కార్ ఆ రకంగా దానికి తగ్గట్టుగా స్పందిస్తుందని అనుకుంటున్నారా? మీరేమనుకుంటున్నారు? చంద్రబాబు పెట్టిన ప్రతిపాదనకి రేవంత్ రెడ్డి ఎలా స్పందించే ఛాన్స్? ఇప్పుడు ఖచ్చితంగా అదే చెప్తున్నాం. అంతేకాకుండా కొన్ని బొగ్గు నిక్షేపాలు అనేవి ఖచ్చితంగా తెలంగాణలో ఏదైతే సత్తుపల్లి అవతల దగ్గర నుంచి కూడా ఇలాగ ఆంధ్రాలో ఒక పాయలాగా వైజాగ్ వరకు కూడా ఆ విధంగా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా అంటే రెండుటి కలిపి తీసుకున్న డెసిషన్ మీద కూడా అది